నాకు ఒక చేంజెస్ కావాలా, నా జీవితంలో ఒక డెవలప్మెంట్ కావాలా, నా జీవితంలో ఒక ఆశీర్వాదం కావాలా అంటే అది దేవుని మాత్రం చేయనికి సాధ్యం. దేవుడు ఎవరంటే వాక్యం. దేవుడు ఎవరండి? వాక్యం. వాక్యం లేదంటే మన జీవితంలో ఏ ఆశీర్వాదం కూడా మనం తీసుకోనికి సాధ్యమే లేదు. అది లోకమైన ఆశీర్వాదము, లేదంటే ఆత్మిక ఆశీర్వాదము, నిత్య ఆశీర్వాదము ఏం ఇవ్వాలంటే కూడా వాక్యము చాలా ఇంపార్టెంట్. ఇదన్నీ మనస్సులో పెట్టుకొని తండ్రి చిత్తం నెరవేరించాలా, యేసు నామము మహిమ పొందాలా, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలా అన్న మనసు నుంచి ప్రార్థన చేస్తాం. కన్ను ముచ్చుకొని ప్రార్థన చేస్తాం. నిత్యము సత్యమైన తండ్రి అయిన దేవుడా, మీ కుమారుడు యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని ఒక సహాయం నుంచి మీ సన్నిధులు ప్రసన్నతనాలు వస్తున్నాను ప్రభువా. ప్రభువా, ఈరోజు వచ్చిన అందరికీ నేను మా అందరికీ కూడా మీ కరంలో సమర్పణ చేస్తాము. ఒకే మనస్సు, ఒకే మాట, ఒకే కిరీలు, ఒకే ఆత్మ ఇచ్చి మీరు నడిపించండి ప్రభువా. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు లేదు ముగ్గురు ప్రార్థన చేస్తారో అక్కడ ఒకే మనసుని ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉన్నాను అని మీరు చెప్పారు. అది ఎంత నిజమైన ఒక మాట. మీరు మన మధ్యలో లేదు, మన హృదయంలో నివాసనం చేస్తున్న దేవుడు. మీరు హృదయంలో ఉన్నారు అని ఫీల్ చేసుకుని అనుభవించి మనం ప్రార్థనలు సమర్పణ చేస్తాను ప్రభువా. వచ్చిన మనందరికీ మీ వాక్యం ఆశీర్వాదంగా ఉండాలా. మీరే మాట్లాడండి. మీ ప్రసన్నత, మీ జ్ఞానము, మీ బుద్ధి, మీ అనుగ్రహము, కృప అన్నీ ఇచ్చి నడిపించండి. డిస్టర్బెన్సే ఉండకూడదు ప్రభువా. ఎవరు మాట్లాడకూడదు ప్రభువా. కొంచెం కాలం, కొంచెం సమయం, కొంచెం నిమిషము మీ వాక్యము మాత్రము మహిమ పొందాలి. అలాగా మీరు నడిపించండి. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని సహాయం నుంచి ప్రార్థన చేసి వేడుకుంటాము తండ్రి. అందరూ చెప్తాము ఆమేన్. హల్లెలూయా. లెట్ us all clap and glorify God. హల్లెలూయా. నిత్యము సత్యమైన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధ నామముకు స్తుతిగల మహిమ. ఆహ్వానం ఇచ్చిన అయ్యగారికి, ఫ్యామిలీకి, చర్చ్ మెంబర్ మీ అందరికీ యేసు నామములో ఇంకొకసారి వందనాలు చెప్తున్నాను. హల్లెలూయా. ఎంతమంది వాక్యం వినడానికి తయారుగా ఉన్నారు? తయారంటే ఏమేమి తయారున్నారు? ఏమేమిలు తయారుగా ఉన్నారు? వాక్యం వినాలని తయారుగా ఉన్నారు. ఎక్కడెక్కడ తయారుగా ఉన్నారు? ప్రాణములు, ఆత్మలు, శరీరంలో ఎలాగుండాలా? తయారుగా ఉండాలా. ప్రాణం అంటే మన ఆలోచనలు తయారుగా ఉండాలి ఫస్ట్. హల్లెలూయా. రెండు, మన మాటలు తయారుగా ఉండాలి. హల్లెలూయా. మన క్రియలు తయారుగా ఉండాలి. హల్లెలూయా. అంటే వాక్యం వినినప్పుడు మీ ఆలోచన సిటీకి వెళ్ళకూడదు. అవునా? మీ మాట అక్కపక్క పోకూడదు. ఆలోచనను వాక్యంలో ఉండాలా, మీ మాట స్తోత్రము వాక్యంలో ఉండాలా, మీ క్రియలు కూడా వాక్యంలో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. సరే, ఈరోజు కొంచెం వాక్యం మనం చదివి దేవుని యొక్క పరిశుద్ధ నామముకి మహిమ పరుస్తాము. అందరూ తీసుకోండి. సామ్స్ 1వ అధ్యాయము 3వ వాక్యము. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యము. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఎలాగా ఉండెను? చెట్ట ఫలమిచ్చు చెట్టు వలె. ఫలమిచ్చిన చెట్టు. చెట్టు అంటే ఏమి? చెప్పండి, అందరూ చెప్పాలా, మాట్లాడాలి. ట్రీ కదా. ట్రీ అంటే సామ్స్ 1st చాప్టర్కి చాలామంది ఎలాగలాగో చూస్తారు. నేను ఎలాగ చూస్తానంటే సామ్స్ 1st చాప్టర్ ఒక ట్రీ గురించి మాట్లాడుతుంది. హల్లెలూయా చెప్పండి. ఏం గురించి? ఒక ట్రీ గురించి మాట్లాడుతుంది. ఎంతో సమయం మనం చదివాము, రీడ్ చేసాము.
ఈ చాప్టర్ ఒక మరం, అంటే టామిల్ విల్ కాల్ మరము, తెలుగులో లేదు కదా, తెలుగు చెట్టు. మరం అంటే ట్రీ. ఒక ట్రీ గురించి మాట్లాడుతుంది. మళ్ళీ ఆ వాక్యము నిదానముగా చదవండి, వినండి. అతడు నీటి కాలువల యొరను ఆ, నాటబడినదై ఆ, ఆకు వాడక ఆ. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఉండెను అంటే ఎవరు? ఇది ఒక మరం గురించి, ఒక చెట్టు, ఒక ట్రీ గురించి లేదు, ఒక వ్యక్తికు ఎలాగా పరిచయం చేస్తుంది బైబిల్. ట్రీ, చెట్టు, ఒక వ్యక్తి. ఆ చాప్టర్లో ఒక చెట్టు అలాగా, ఒక ట్రీ అలాగా ఉన్నారు. తక్క సమయంలో, కాలంలో ఏమి ఇవ్వాలా? ఫలం ఇవ్వాలా. అలాగా ఒక చెట్టు గురించి మాట్లాడుతుంది. టుడే సబ్జెక్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ట్రీ. చెట్టు గురించిన రహస్యము. అందరూ చెప్పండి, ఏం సబ్జెక్టు? చెట్టు గురించిన రహస్యము. ఎంతమంది పెన్ను తీసుకొని వచ్చారో, డైరీ పేపర్ తీసుకొని వచ్చారో నాకు తెలియదు, అవునా? ఇప్పుడు మీరు ఆటోలో వస్తారంటే కూడా ఓటీపీ ఇవ్వండి అని చెప్తారు. ఏమి ఇవ్వండి? లేదు సార్, ఓటీపీ అలాగే తీసుకొని వెళ్ళండి అంటే వెళ్తారా? చెప్పండి. ఎక్కడన్నా గవర్నమెంట్ ప్లేస్కి పోతే ఆధార్ కార్డు కాపీ ఇవ్వండి అని అడుగుతారు. ఏమంటే కూడా మీకు నంబర్ ఎలాగుండాలా? జ్ఞాపకం ఉండాలా. మీ లైసెన్స్ నంబర్ ఏమి, ఆధార్ నంబర్ ఏమి, పాన్ కార్డ్ నంబర్ ఏమి, రిజిస్ట్రేషన్ నంబర్ ఏమి, అదన్నీ ఉండాలా. అలాగే దేవుని వాక్యము విన్నప్పుడు మీకు ఏ పుస్తకము, ఏ అధ్యాయము, ఏ వచనము, మనము ఇంత టాలెంట్, ఇంత బుద్ధివంతుడు లేదు, ఫుల్ బుక్కు మనపాఠము హృదయంలో పెట్టుకోనికి మనకేం లేదండి. చెప్పండి, ఏం లేదు, అంత శక్తి లేదు. ఆ శక్తి రావాలంటే ప్రాక్టీస్ చేయాలా. ఎలాగా ప్రాక్టీస్ చేయాలా? ఎప్పుడెప్పుడు వాక్యం వింటామో, ఏ ఒక్క సేవకుడు మాట్లాడితే కూడా ఒక డైరీ, ఒక పెన్ను అన్నీ మెయింటైన్ చేసి అది ఖచ్చితంగా క్రమముగా రాసుకున్నాలా. అప్పుడు అదే ప్రాక్టీస్ వచ్చినప్పుడు ఆ వాక్యం మన హృదయంలో వచ్చేస్తుంది. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. సో టాపిక్ రాసుకునండి, చెట్టు గురించిన రహస్యము, ద సీక్రెట్ ఆఫ్ ట్రీ. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడాలా. ఎందుకంటే నేను జనరల్ అందరూ మాట్లాడతారా అలాగా ప్రీచర్ కాదు. నేను మాత్రం మాట్లాడకూడదు. నేను మాట్లాడుతున్న వాక్యము మీ హృదయంలో రావాలంటే మీరు కూడా ఏం చేయాలా? మాట్లాడాలా, రిపీట్ చేయాలా. మన మన మౌత్లో ఉన్న టంగు, బైబిల్ చెప్తుంది, పెన్ అంటే ఏమి? పెన్ను. మీరు ఇక్కడ మాట్లాడితే ఎక్కడ రాస్తుంది? ఈ పెన్ను బుక్లో రాస్తుంది. హృదయంలో రాసాలంటే ఏ పెన్ను ఉపయోగం చేయాలా? మీరు సైలెంట్గా ఉంటే ఇక్కడ విన్ని ఎక్కడ పోతుంది? అక్కడ వెళ్ళిపోతుంది. లోపల పోవాలంటే కొంచెం ఏం చేయాలా? మాట్లాడాలా. చర్చిలో అలర్ట్గా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, వాట్ ఈస్ ద సీక్రెట్ అబౌట్ ట్రీ? ఇప్పుడు మన గురించి బైబిల్ వీఆర్ ట్రీ, తక్క సమయంలో ఫలం ఇవ్వాలా అని మాట్లాడుతుంది. ఇప్పుడు మనందరికీ తెలుసు, యేసు ప్రభు పరలోకంలో దేవుడు, దేవుడు పుత్రుడు, అవునా లేదా? ఇక్కడ పరలోకం. భూమిలో ఎలాగొచ్చారు? భూమిలో దేవుడుగా వచ్చారా, మనుష్యుడిగా వచ్చారా? అందరూ మాట్లాడాలా. దేవకుమారుడు పరలోకంలో దేవుడు స్థానంలో ఉన్నారు. భూమికి ఎలాగొచ్చారు? మనుష్యుడిగా వచ్చారు. భూమిలో ఉన్న ఒక వ్యక్తికు మీరు చెట్టు, మీరు తక్క కాలంలో ఫలం ఇవ్వాలా అని ఒక మనిషికి బైబిల్ చెప్తుందంటే, యేసు ప్రభు మనుష్యుడిగా వచ్చారంటే ఆయన కూడా ఎవరండి? చెప్పండి, యేసు కూడా ఎవరండి? ఒక చెట్టు. ఆయన కూడా ఒక ట్రీ. హల్లెలూయా. ఇది చాలా ప్లేస్లు బైబిల్లో ఉంది. ఆయన చెప్తారు, ఐఎమ్ అ గ్రీన్ ట్రీ. నేనేం ట్రీ? తెలుగులో ఏమండి? గ్రీన్ కలర్, పచ్చ. నాట్ ఓన్లీ గ్రీన్, ఒక చెట్టు ఉంది. అది ఇప్పుడు మనం చూస్తున్నారుగా, అవుట్ సైడ్ పెద్ద పెద్ద ట్రీ ఉంది. అదన్నీ అవుట్ సైడ్ ఆ లేయర్ ఎలాగ ఉంది? చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు బనానా ట్రీ ఎంతమంది చూసారు? అందరికీ తెలుసు బనానా ట్రీ. అది ఎలాగుంది? ఆ ట్రీ అవుట్ సైడ్ ఎలాగుంటుంది? చెప్పండి, ఎలాగుంటుంది? చాలా సాఫ్ట్. మీరు ఒక స్మాల్ నీడిల్ తీసుకొని పోయి ఇలాగంటే ఏమవుతుంది లోపల? అంత సాఫ్ట్ అది.
దానికి ఇంకొక అర్థం ఏమంటే గ్రీన్, ఇంకొక అర్థం ఏమంటే యేసు పరిశుద్ధమైన ట్రీ, చెట్టు. హల్లెలూయా. మనమన్నీ పాపం చేసిన చెట్టు. అర్థమవుతుందా సబ్జెక్టు? సరే, ఇప్పుడు మనం ఒక చెట్టు, ట్రీ, మంచి కాలంలో తక్క కాలంలో ఫలం ఇవ్వాలా. యేసు ప్రభు భూమిలో వచ్చారు, ఆయన కూడా ఒక చెట్టు, ఒక ట్రీ. ఆయన కూడా మంచి కాలంలో ఏమి ఇవ్వాలా? ఫలం ఇవ్వాలా. దేవునికి చిత్తమైన ఫలం ఇవ్వాలా. అది ఇచ్చారా లేదా? ఇచ్చారా లేదా? మనం చెప్తాము యేసు మనకు మాదిరి, ఆయన మార్గం పోవాలా అంటే, ఇప్పుడు యేసు ఒక చెట్టుగా వచ్చారు, ఒక మరం, ఒక ట్రీగా వచ్చారు. యేసు ప్రతిఫలం ఇచ్చారు, ఫలం ఇచ్చారు. అందుకే మనకు కూడా బైబిల్ చెప్తుంది మీరు ఏమి ఇవ్వాలా? ఫలం ఇవ్వాలా. ఇప్పుడు యేసు ఎలాగా ఫలం ఇచ్చారు, ఆయన మరం, ఆయన చెట్టు ఎలాగా గ్రోత్ అయింది, ఈ రహస్యము సత్యము మనకు తెలియలేదంటే మనము ఫలమివ్వనికి సాధ్యము లేదు. సో ఆ రహస్యమే ఈరోజు చూస్తాం. హల్లెలూయా. యేసు చెట్టు, మరము ఎలాగా గ్రోత్ అయింది, మనము ఎలాగా ఒక చెట్టుగా, మరముగా గ్రోత్ అయి ఫలం ఇవ్వాలా. హల్లెలూయా. 7 సీక్రెట్ ఉంది. ఎంత సీక్రెట్ ఉంది? 7 సీక్రెట్ ఉంది. ఆ 7 సీక్రెట్ కూడా యేసు ప్రభు జీవితంలో ఏమైంది? నెరవేరింది. 1 by 1 సీక్రెట్ నేను చెప్తా. ఇప్పుడు మనం చాలా చెట్టు చూస్తాం, ట్రీ చూస్తాం. ఇంత పెద్ద ట్రీ రావాలా అంటే స్టార్టింగ్ కారణం ఏదండి చెప్పండి? నేను ఇంకా స్పిరిచువల్గా మాట్లాడలేదు, ఫిజికల్గా చాలా చెట్టు మీరు చూసారు, పెద్ద పెద్ద ట్రీ చూసారు. ఈరోజు అది పెద్ద ట్రీగా ఉన్నారంటే ఆరంభం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? విత్తనం. అందరూ చెప్పండి ఏమండి? ఇంగ్లీష్లో ఏమి? సీడ్. ఏమండి? సీడ్, విత్తనం. విత్తనం భూమిలో వస్తే మాత్రము స్టేజ్ బై డెవలప్మెంట్ ఫైనల్గా ఒక రోజు ఏమొస్తుంది? ఫలం వస్తుంది, మరము, ఫలం అన్నీ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఏం కావాలా? విత్తనం. అంటే యేసు ఐఎమ్ ఎ ట్రీ అని చెప్తే యేసు ఫస్ట్ ఏముగా రావాలా? విత్తనంగా రావాలా. అలాగ వచ్చారా లేదా మనం చూస్తాను. 1 పీటర్, ఇప్పుడు రాసుకోండి, పాయింట్ 1. ఇదన్నీ మీరు ఇల్లులు పోయి, నేను మాట్లాడుతున్నది ప్రసంగం లేదు, టీచింగ్, బోధన. ఇల్లుకు పోయి మళ్ళీ స్టడీ చేయాలా, దాంట్లో రాసుకొని పెట్టాలా మీరు. నంబర్ 1 అన్ని రాసుకుని మీరు 1 పీటర్ 1:23 విత్తనం. నంబర్ 1 సబ్జెక్ట్ ఏమండి? విత్తనం. అంటే సీడ్ ఉందా లేదా చదవండి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. దేవుని వాక్యమైన అక్షణ బీజం అంటే అక్కడ 2 బీజం ఉంది. నేను మాట్లాడుతున్న ఈ సబ్జెక్టు బైబుల్ అన్ని 2 వస్తుంది. ఒకటి లోకము, ఇంకొకటి స్పిరిచువల్. అక్కడ 2 బీజం ఉంది, బీజనం ఉంది. చదవండి ఏమేం బీజనం అది? మీరు క్షయ బీజము నుండి కాక. ఒక్క బీజనం ఏమండి? క్షయ బీజనము. ఇది ఎవరంటే ఆదాం, ఫస్ట్ ఆడాం, మట్టి నుంచి వచ్చారు. ఆయన పేరేమంటే క్షయ బీజనం, అంటే నాశనం అవుతున్న బీజము. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. మన గురించి బైబిల్ చెప్తుంది, మీ ఆదాం నుంచి పుట్టినవాడు కాదు, ఆదాము అలాగా నశించిపోయిన విత్తనం నుంచి రావట్లేదు. మీరు అవినాశంను, అక్షయ అంటే నాశం అవట్లేదు, అలాగా అక్షయ బీజం నుంచి మీరు పుట్టినవాడు. అంటే ఎవరది? సెకండ్ ఆడమ్ ఎవరండి? యేసు. ఆయనే జీవమైన వాక్యమైన అక్షయ బీజం. అంటే నాశం లేకపోతున్న ఒక బీజము యేసు ప్రభు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇలాగా యేసు ప్రభు భూమిలో, అంటే బీజం ఎక్కడ విత్తాలా? ఎక్కడ? భూమి. ఇప్పుడు ఇది భూమి, మనం ఉన్న ప్లేస్ ఏమండి? భూమి. సీడ్ ఎక్కడి నుంచి వచ్చింది? సీడ్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు నేను సీడు భూమి నుంచే విత్తాము. ఆదాం కూడా ఎవరండి?
భూమి నుంచి విత్తిన బీజము. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చిన బీజం అంటే పరలోకం నుంచి వచ్చిన బీజం. హల్లెలూయా. ఆదినందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుడి తోట ఉన్నది, వాక్యమే. జాన్ 1:14 వాక్యం ఏమైంది? నరావతారం అయింది. వాక్యం ఏమైంది? యేసు అలాగా ఒక రూపంలో వచ్చింది. అంటే ఈ వాక్యము పరలోకం నుంచి భూమికి వచ్చినప్పుడు ఒక బీజముగా, విత్తనముగా వచ్చి ఈ భూమిలో విత్తపడింది. అర్థమైన వాడన్ని హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు భూమిలో విత్తపడిన యేసు, ఆ విత్తనంలో ఏముంది? జీవం ఉంది. చెప్పండి, విత్తనంలో ఏముంది? అలాగే మన జీవితంలో కూడా బైబిల్ చెప్తుంది, నాశమైన ఆదాం విత్తనం నుంచి మీరు పుట్టినవాడు లేదు, మీకు మరుజన్మం వచ్చింది. ఆ మరుజన్మం ఎక్కడి నుంచే? నాశం లేదు, ఆ ఒక బీజమైన వాక్యం నుంచి మీరు పుట్టినవాడు. హల్లెలూయా. అంటే మరుజన్మం ఎక్కడి నుంచి రావాలా? ఎక్కడ? యేసయ్య ఎవరు? అక్కడ ఆ వాక్యంలో యేసయ్య ఎవరు? ఆ వాక్యంలో యేసు ఎవరు చెప్పాలా? అందరూ అక్షయ బీజము, నాశం లేక అయినా ఒక బీజం. అది ఏమంటే వాక్యం. అంటే అన్లెస్ అంటిల్ వాక్యము మీ హృదయములు విత్తపడలేదంటే, వాక్యము మీ ప్రాణ ఆత్మ శరీరంలో విత్తపడలేదంటే అక్కడ జీవం రావడానికి ఏం లేదండి, సాధ్యము లేదు. యేసు గురించి ఎవరో చెప్పారు, విన్నాము. యేసునే దేవుడని చెప్పారు, విన్నాము. అందరూ పాట పాడతారు, నేను పాట పాడతాము. అందరూ చర్చికి పోతారు, నేను చర్చికి పోతాము. ఇదన్నీ కామన్ అండర్స్టాండింగ్. దేవుని వాక్యము హృదయములు విత్తపడిందా లేదా, అదే పాయింట్. హల్లెలూయా. చాలా పీపుల్ చర్చికి వచ్చి వింటారు, వాక్యం ఎక్కడా విత్తపడట్లేదు. హృదయం, హోలీ స్పిరిట్ గారు చెప్తున్నారు వాక్యములు, వాక్యము భూమి అయిన హృదయంలో ఏం చేయాలా? విత్తపడాలా. అప్పుడే అక్కడ ఒక జీవం ఆరంభమవుతుంది. హల్లెలూయా. ఇది నేను వాక్యం చెప్తున్నప్పుడు మీకు మీరే పరిశోధన చేయాలా. మీరు భూమి, సందేహమే లేదు, మీరు భూమి. పరలోకం నుంచే వచ్చిన విత్తనము వాక్యము మీ హృదయంలో విత్తపడిందా లేదా ఎవరికే తెలుసు? దేవుడికి తెలుసు, మీకు తెలుసు, సైతానికి, ముగ్గురికి తెలుసు. సైతాను చాలా ప్లేస్లో వచ్చి డిస్టర్బ్ చేస్తారంటే ఆయనకి ఎక్కడ వాక్యం విత్తపడింది, ఎక్కడ వాక్యం విత్తపడలేదండి ఆయనకి తెలుసు. అందుకే వస్తారు. మళ్ళీ దేవుడికి అన్ని కార్యం తెలుసు, మనకు తెలుసు. వీ నో విత్తపడిందా లేదా. వింటాము, అది వేరే. ఆదివారం ఏమి వింటాము, విన్నది వేరే. మీరు హిందూ టెంపుల్కి పోతే అక్కడ కూడా ఏం చేస్తారు, భజన అన్ని పాట పాడి ఒక లెక్చర్ అన్ని ఇస్తారు, వింటారు. మీరు ఇస్లాం పీపుల్ ఒక మంత్ 7 టైం ఏం చేస్తారు? సరే, ఒక రోజులో 7 టైము నమాజ్ చేసి వింటారు. వింటే విత్తనం వస్తుందా? విన్నాలా? విన్ని స్వీకారం చెయ్యాలా. హల్లెలూయా. విన్ని ఏం చేయాలా? స్వీకారం చేయాలి. విత్తనం, జీవమైన విత్తనం, పరలోక విత్తనం. భూమి నుంచి వస్తున్న విత్తనం లేదండి, ఇది కాస్ట్లీ విత్తనం. ఈ విత్తనం డబ్బు నుంచి, ఈ విత్తనము లోకమైన శక్తి నుంచి పొందుకొనికి సాధ్యం లేదు. ఈ విత్తనం పరలోకం నుంచి దేవుడు ఉచితముగా మీకు నాకు ఇచ్చారు. ఒక క్లాప్ కొట్టేసి దేవునికి మహిమ పెట్టండి. హల్లెలూయా. ఆ విత్తనం తీసుకున్నారా లేదా, పెట్టుకున్నామా లేదా? ఫస్ట్ పాయింట్. లెట్ us go to the next point. సెకండ్ పాయింట్, విత్తనం. సెకండ్ పాయింట్, రూట్. తెలుగులో ఏం చెప్తాము రూట్కి? వేరు. వెరీ గుడ్. తమిళ్లో కూడా వేరు, వేర్లు, రూట్. విత్తనం ఏమవుతుంది నెక్స్ట్ లెవెల్? ఒక విత్తనం మీరు విత్తితే అది సెకండ్ రూపం ఏం తీసుకుంటుంది? వేరు. మట్టిలో ఏమవుతుంది? స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం రావాలా? ఇప్పుడు యేసుకు రెండవ పేరు ఏమండి? వేరు. విత్తనం మొదటి పేరు. యేసుకి రెండవ పేరు ఉంది ఏమండి? వేరు. ఏం బదులు ఇలాగలాగా బైబిల్లో ఉందా?
చూస్తాం వాక్యం. చదవండి. కొలోసియన్ 2nd చాప్టర్ 6th వర్స్. కొలోసియన్ 2:6. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. ఆయనందు వేరుపడాలా అంటే మీరు నా జీవితము ఎక్కడ వేరుపడాలా? క్రీస్తునందు. ఆ ప్యాసేజ్ మాత్రం చదివమడ. క్రీస్తునందు ఏం పడాలా? కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే. ఆయన అందు ఏం పడాలా అంటే వేరు పాడిన వాడు. యు మస్ట్ రూటెడ్ ఇన్ క్రైస్ట్. యేసు అని ఒక విత్తనం వచ్చింది. ఇప్పుడు 2 భూమిలో వచ్చి ఆ విత్తనం యేసు జన్మించారు. విత్తనం అనేది యేసు జన్మం. ఇప్పుడు జన్మించిన యేసు సెకండ్ లెవెల్ ఏమవుతున్నారు? వాళ్ళు రూట్ అయ్యారు. యేసు భూమిలో స్ట్రాంగ్గా రూట్ అయ్యారు. ఆయన ఏం ఉద్దేశంకి వచ్చారో ఆ ఉద్దేశంలో స్ట్రాంగ్ అయిపోయారు. ఇప్పుడు బైబిల్ చెప్తుంది అదే యేసు మీ హృదయంలో ఏమవ్వాలా? స్ట్రాంగ్ అవ్వాలా. స్ట్రాంగ్ అంటే ఏం రావాలా? విత్తనం ఏమవ్వాలా? రూట్గా కన్వర్ట్ అవ్వాలా. విత్తనము రూట్గా కన్వర్ట్ అవ్వాలా అంటే ఏం చేయాలి? అక్కడ విత్తనం పైన ఏం పెట్టాలా? వాటర్ పెట్టాలి. వర్షం రావాలి. బైబిల్లో మీరు చూస్తే దేవుని వాక్యమే వాటర్. దేవుని వాక్యం ఏమండి? వాటర్. విత్తనంగా ఉన్న వాటర్, విత్తనంగా ఉన్న బీజము, ఆ బీజం పైన వాటర్గా ఉన్న వాక్యము పెట్టాలా. ఏం పెట్టాలా? అన్ని వాక్యమే. బైబిల్ ఉన్న అన్ని రహస్యం ఏమండి? వాక్యమే. మనము వాటర్ పెడుతున్నామా డైలీ? ఒక వ్యక్తి ఉన్నారు, విత్తనం పెట్టారు, 1 మంత్ ఏం పెట్టలేదు, వాటర్ పెట్టలేదు. ల్యాండ్ ఏమవుతుంది? ఖరాబ్ అవుతుంది. వ్యవసాయం వస్తుందా? చెట్టు వస్తుందా? అలాగే మీ జీవితంలో, నా జీవితంలో విత్తనం పెట్టేసి ఒకరోజు యేసుకు స్వీకారం చేశారు, నమ్ముకున్నారు, బాప్తిజమా పొందుకున్నారు, విత్తనం అయింది. 365 days ఏం పెట్టాలా? పెడుతున్నారా? మీరే చెప్పాలా, నేను చెప్పకూడదు. పెడుతుంటే ఏమవుతుంది? నెక్స్ట్ వేరు పడుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. లేదంటే స్ట్రాంగ్ లేదు. అంటే యేసు చూడండి, మరియా గర్భములో విత్తనముగా వచ్చారు. విత్తనముగా వచ్చాన ఆయన వేరుగా కన్వర్ట్ అయ్యి స్ట్రాంగ్ అయ్యారు. హల్లెలూయా చెప్తామా? అంటే రెండవ కార్యము యేసు మనలో స్ట్రాంగ్ అవ్వాలా. హల్లెలూయా. వేరుపడాలా. హల్లెలూయా. అందుకు వాటర్ మనం డైలీ వాక్యమైన వాటర్ పెట్టాలి. హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్ లేదు, నెక్స్ట్ వాక్యం. 2వ పాయింట్లో ఉన్నాము ఇప్పుడు. నెక్స్ట్ వాక్యం చదవండి. హీబ్రూ 12:15. హీబ్రూ 12:15. హీబ్రూ 12:15 చదవండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను 12:15 మాత్రం చదవండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా. ఏం వేరు? చేదైన వేరు. చేడైన వేరు. ఇంగ్లీషు, హిందీ ఉంటే చదవండి. వెరీ గుడ్. హిందీలో బ్రదర్. క్యా జడే? కడ్వీ జడే అంటే తెలుగులో చేడు. అంటే అది
అది ఒక బిటర్నెస్. ఏమండి? చూడండి, ఒక చేడులో చాలా సారాంశం ఉంది. స్వీట్గా ఉంది, బిట్టర్గా ఉంది. ఇప్పుడు ఒక మ్యాంగో ట్రీ ఉంది అని ఎటుకండి, ఆ మ్యాంగో ట్రీలు స్వీట్నెస్ లేదంటే ఫలంలో ఏం రావట్లేదు, స్వీటు రావట్లేదు. కోవా ఉంది, దాంట్లో ఆ స్వీట్ క్యారెక్టర్ లేదంటే ఫలంలో ఏం రావట్లేదు, స్వీట్ రావట్లేదు. అంటే ఆ ఒక్క వేర్లు ఏముండాలా, క్వాలిటీ స్వీట్గా ఉండాలా. బట్ ఇక్కడ బైబిల్ చెప్తుంది, మనుష్యుడు ఒక చేటుగా ఉన్నారు. ఆ చేటులో వేర్లు ఏముందంటే బిట్టర్నెస్ ఉంది. ఏముంది? బిట్టర్నెస్ ఉంది. ఈ బిట్టర్నెస్ పోవాలా అంటే యేసులు వేరుగా ఉండాలా. హల్లెలూయా. ఆల్రెడీ ఆడాం బ్లడ్ మనలో ఉంది, అందుకే మనలో ఏం క్వాలిటీ ఉంది? బిట్టర్నెస్. ఎప్పుడు చూస్తే కూడా, ఎవరికి చూస్తే కూడా సమాధానం లేదు, బిట్టర్నెస్. ఆయన సరి లేదు, ఈ సిస్టర్ సరి లేదు, ఆ బ్రదర్ సరి లేదు, అది నాకు ఇష్టం లేదు, ఇది నాకు ఇష్టం లేదు అని ఒక బిట్టర్నెస్. ఎవరికి చూస్తే కూడా ఒక సమాధానం లేదు. యేసు భూమిలో అలాగా జీవించారా? యేసుకు ఎవరన్నా శత్రువు ఉన్నారా బైబిల్లో? హలో, యేసుకు బైబిల్లో ఎవరన్నా శత్రువు ఉన్నారా? ఒక్క వ్యక్తికి కూడా యేసు హృదయంలో బిట్టర్నెస్ లేదు, పాపం చేస్తే కూడా. ఎందుకంటే ఆయన పాపం చేస్తున్న మనిషికి రక్షణ ఇవ్వనికి వచ్చారు. హల్లెలూయా. ఇలాగ దేవుడు వచ్చినప్పుడు మన హృదయంలో బిట్టర్నెస్ ఉండాలా? చెప్పండి, ఉండాలా? తెలుగులో ఏం బిట్టర్నెస్కి? అది ఉండాలా? ఉండకూడదు. అది ఉండకూడదంటే యేసు రెండవ కార్యము మన హృదయంలో ఏమిగా కన్వర్ట్ అవ్వాలా? వేరుగా కన్వర్ట్ అవ్వాలా. ఏమిగా కన్వర్ట్ అవ్వాలా? వేరు. లూకా 8:13, 8:13. లూకా 8:13. లూకా 8:13 చదవండి జల్దీ. రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున. చాలు. చాలా వ్యక్తి వాక్యం వింటారంటే వాక్యంలో ఏం లేదు. చూడండి, నేను మాట్లాడుతున్న అన్ని సబ్జెక్టు వాక్యమే, విత్తనము వాక్యమే, వాక్యంలో ఏం లేదు. రెండు, యేసు వాక్యము, వాక్యంలో ఏం లేదు. అంటే బైబిలు ఎవరు హృదయంలో వాక్యం లేదని చెప్పట్లేదు. వాక్యం చాలా హృదయంలో ఉంది, చాలా హృదయంలో లేదు, చాలా హృదయంలో ఉంది. అది ఫస్ట్ స్టేజే. రెండవ స్టేజు, వాక్యం వినినప్పుడు ఏం రావాలా? అక్కడ వేరు రావాలా. బైబిల్ చెప్తుంది చాలా హృదయంలో ఏం లేదంటే వేరు లేదు. మీరు ఎలాగున్నారు నేను చెప్పలేదు, వేరే ఎవరు చెప్పలేదు, మీకు మీరే మార్కు పెట్టాలా. మనందరికీ ఒక క్యారెక్టర్ ఉంది. ఒక పెన్ను పేపర్ తీసుకొని ఆ బ్రదర్కు మార్కు పెట్టండి, 100కి 1 అని పెడతారు. ఆ సిస్టర్కు మార్క్ పెట్టండి, 100కి 1/2 అని పెడతారు. మీకే మార్కు పెట్టండి, 100కి 100. మనం ఎవరు? మీకు మార్క్ పెట్టంటే 100కి, వేరే వాడికి మార్క్ పెట్టంటే చెప్పండి 100కి. చాలా పీపుల్ 0 పెట్టేస్తారు. ఆయన క్యారెక్టర్ సరిలేదు, 0 పెట్టండి. అలాగే మనం ఇప్పుడు ఇలాగే దేవుడు చేస్తే మీకు 0, మీకు 1/2 అలాగా మార్క్ పెడితే బాగుంటుందా? నిత్య జీవంలో అలాగా దేవుడు చేయకూడదు. న్యాయ తీర్పులు మన మార్కు ఖచ్చితంగా రావాలంటే రైటు లెఫ్ట్ చూడలేదు. ఆ సిస్టర్ ఎలా, అక్క ఎలాగున్నారు, ఈ బ్రదర్ ఎలాగున్నారు, సేవకుడు ఎలాగున్నారు, ఇదన్నీ చూడకూడదు. మీకు ఎవరు చూడాలా? మీ ఇల్లులో మిర్రర్ ఉంది, మిర్రర్ పక్కపోయి మీ ఫేస్ చూస్తారా, వేరే వాడు ఫేస్ చూస్తారా? చెప్పండి. బైబిల్ ఒక మిర్రరు, ఎవరు ఫేస్ చూడాలా? ఈ క్యారెక్టర్ మీకు వచ్చేస్తే యేసుక్రీస్తునందు మీరు వేరుగా కన్వర్ట్ అయిపోతారు. హల్లెలూయా. ఈ క్యారెక్టర్ రాలేదంటే ఏం డేంజరు? మీరు ప్రతి వాడుకు మార్క్ ఇచ్చి 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 ఫైనల్గా ఎక్కడ వేరు లేదు, వాక్యంలో వేరు లేదు, ఈజీగా ఏమవుతుంది? పడిపోతుంది. అవునా లేదా? సో వాట్ ఇస్ ద నెక్స్ట్ సీక్రెట్? విత్తనము ఏమిగా కన్వర్ట్ అవ్వాలా? వేరుగా కన్వర్ట్ అవ్వాలా. థర్డ్ పాయింట్ రాసుకోండి, 3వ పాయింట్.
జాన్ 15:1 మూడవ పాయింట్ జాన్ 15:1 చదవండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగ. నిదాన వాక్యం చదివినప్పుడు నిదానం చదివితే అందరికీ అర్థమవుతుంది. పాయింట్ బై పాయింట్ చదగాల. చదగమ్మా. నేను నిజమైన ద్రాక్షావల్లిని. ద్రాక్షావల్లి అంటే ఏమి? వైన్ ఓకే అంటే నాకు తెలుసు. ద్రాక్ష అంటే వైను, ద్రాక్ష వల్లి అంటే ఏమి? అంటే పెద్ద మరం లేదు, ఇప్పుడే మరం ఏమవుతుంది? గ్రో అవుతుంది. అంటే స్మాల్ ఇన్ టామల్ చేసే ద్రాక్ష చెడి అంటే మరం లేదు, పెద్ద టాయిల్ లేదు, ఇంకా ఏమవుతుంది? అప్పుడే సీడ్ నుంచి వేరు నుంచి ఒక కొంచెం సైజ్ అవుతుంది. అలాగే యేసుక్రీస్తునందు మూడవ స్టేజు మనం ఇలాగా గ్రోత్ ఉండాలా. క్రీస్తునందులో ఏముండాలా? గ్రోత్, ఒక డెవలప్మెంట్ ఉండాలా. యేసు ప్రభు గురించి బైబిల్ చెప్తుంది, ఆయన స్మాల్ ట్రీ అలాగా, ద్రాక్ష వల్లి అలాగా ఆయనకు కోట్ చేస్తుంది బైబిల్. ఇప్పుడు మీకు గురించి బైబిల్ అలా చెప్తుందా? చదవండి. జాన్ 15:4 చదవండి. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. చూడండి, నా అందు మీరేం చేయాలా? నిలిచి ఉండాలా. నేను మీలో ఏం చేస్తాను? నిలిచి ఉంటాను అంటేనా? చదవండి, కంటిన్యూ చేయండి. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలించదో. ద్రాక్షావల్లిలు ఏం చేయాలా? నిలిచి ఉండాలా. అప్పుడే ఏమొస్తుంది? ఫలం. ద్రాక్షావల్లి నిలబడిచి లేదంటే ఏం దొరకట్లేదు. అంటే థర్డ్ పాయింట్, యేసు ఏమిగా ఉన్నారు? ద్రాక్షావల్లిగా ఉన్నారు. మీరు కూడా ఏమవ్వాలా? థర్డ్ రూట్ నుంచి గ్రోత్. ఇదేమంటే గ్రోత్. 5 years అయింది, 10 years అయింది, అదే ప్రైజ్ లార్డ్, అదే హల్లెలూయా. చర్చిలో ఏం తెలుసు అంటే ఒక 3 మాట తెలుసు, మధ్యలో హల్లెలూయా హల్లెలూయా తెలుసు. నేను ఎవరండి? క్రిస్టియన్ అండి. అక్కడ గోవిందా గోవిందా అని చెప్తే నేనేం చెప్తా? హల్లెలూయా హల్లెలూయా తెలుసు. ప్రైజ్ లార్డ్ తెలుసు. వేరేం తెలుసు? వేరేం? అదన్నీ పాస్టర్ వర్క్ అండి. నాకు చర్చిలో 2 కార్యమే తెలుసు, హల్లెలూయా తెలుసు, ప్రైజ్ లార్డ్ తెలుసు. గ్రోత్ ఉందా? ఏమన్నా గ్రోత్ ఉందా? ప్రభుకి ఎలాగా స్తుతించాలా తెలుసా? ప్రభుకు ఎలాగా ఆరాధించాలా తెలుసా? ఏ నామము బైబిల్లో ఉంది తెలుసా? మనకు తెలిసిన నామమేమి? 2-3 నామం. తండ్రి, ప్రభు యేసు, రక్షకుడుగా, పరిశుద్ధాత్మ దేవుడా, ఇంతే. వేరే నామం లేదా? అంటే 3వ స్టేజ్ ఏమంటే గ్రోత్. యేసు 12 వయసులో 12 years ఆయన జ్ఞానం ఎలాగుంది? దేవాలయంలో ఎలాగ మాట్లాడారు? ఆశ్చర్య విధంగా మాట్లాడారు. మన ఇల్లులు కూడా 12 years చిల్డ్రన్ ఉన్నారు. లోకంలో ఉన్న వ్యక్తి అన్ని ఆశ్చర్యం అవ్వాలా, అలాగా జీవనం అయిపోయింది. ఏమి? మొబైల్లో. యేసు దేవాలయములో అందరూ ఆశ్చర్యకర విధంగా ఏం చేశారంటే మాట్లాడారంటే, మన ఇల్లులు ఉన్నారు. ఎలాగా? అవుట్ సైడ్ ఉన్న వ్యక్తి మన చిల్డ్రన్కి చూసి ఆశ్చర్యపడాలా. అలాగా మొబైలు, అలాగా లోకమైన జ్ఞానము, లోకము ఇది తెలియదని లేదు, అన్నీ తెలుసు. 12 years అవునా లేదా? బైబిల్ గురించి ఏమంటే ఏమీ తెలియదు. చాలామంది చెప్తారు ఇంకా వయసు రాలేదండి, బైబిల్ చదివికి ఏం రాలేదు ఇంకా. ఏబిసిడికి మాత్రము 3 వయసులో జ్ఞానం వచ్చేస్తుంది, బైబిల్కి మాత్రం ఏం అవ్వలేదు ఇంకా. ఓకే, చిల్డ్రన్ మాత్రం లేదండి. వాట్ అబౌట్ యూ అండ్ మీ? 20 years నుంచి రక్షణలో ఉన్న వ్యక్తి అన్ని హ్యాండ్ లిఫ్ట్ చేయండి. 20 years నుంచి ఒక వ్యక్తి కూడా లేదా? 1 or 2నా? ఓకే, 10 years నుంచి క్రీస్తునందు ఉన్నవాడు హ్యాండ్ లిఫ్ట్ చేయండి. 10 years నుంచి 1 2 3 లిటిల్. 5 years లేదా? 3 years
నేను చెప్తుంది అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. అంటే అందరూ న్యూ బిలీవరా అయ్యా? ఓల్డ్ బిలీవరా, న్యూ బిలీవరా? వాట్ ఐఎమ్ ఆస్కింగ్, మీరు యేసు ప్రభుకు స్వీకారం చేసి బాప్తిజమా తీసుకున్నది 20 years అయింది అంటే ఆ వ్యక్తి మాత్రం ఏం చేయండి, ఒక 10 మెంబర్ ఉన్నారు. 10 years అయింది అంటే లిఫ్ట్ చేయండి. లేదా 5 years బై భర్త, అలాగా బైబిల్లో లేదు కదా. చూడండి, బై బర్త్ మన క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉంటే కూడా మన పేరు పాపినే. నేను కూడా క్యాథలిక్ ఫ్యామిలీలో పుట్టాను. నాకు సగాయరాజ్ అని పేరు పెట్టారు. నేను ఎవరికి సహాయమే చేయలేదు. ఎప్పుడు యేసు ప్రభువుకు అంగీకారం చేశానో ఆ రోజు నుంచే నా పేరుకు ఒక అర్థం వచ్చింది. చూడండి, వాక్యంలో మీ అందరికీ కూడా సహాయం చేస్తున్నాను. హల్లెలూయా. అలాగా నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టితే కూడా నేను పాపినే. ఎప్పుడు యేసు స్వామికి అంగీకారం చేసి బాప్తిజమా తీసుకుంటానో అదే నా ఫస్ట్ ఇయర్ బిగినింగ్. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది 5 years 10 years అయినా చాలామంది న్యూ పీపుల్ ఉన్నారు అనుకున్నాను. ఓకే, ఇప్పుడు నా సంగతి ఏమంటే క్రీస్తునందు ఏమున్నాలా? గ్రోత్ ఉన్నాలా, డెవలప్మెంట్ ఉన్నాలా. ఒక 5 years earlier ఒక చాప్టర్ చదివారంటే ఇప్పుడు ఎంత చాప్టర్ చదవాలా? డైలీ 3 chapters 10 chapters చదవాలా. చాలా పీపుల్కి బైబుల్ అంటే బిట్టర్నెస్. తెలుగులో ఏమి బిట్టర్నెస్? అర్థమే అవట్లేదు బ్రదర్. సినిమాకి పోతే మంచి ఏమవుతుంది? అన్ని సూపర్ స్టార్స్ పేరు తెలుసు, అన్ని ఫిలిం యాక్టర్స్ పేరు తెలుసు. ఇప్పుడు కూడా ఏమన్నా పాట ఇచ్చి, అయ్యా ఏమన్నా ఒక అవకాశం ఇచ్చి పర్వాలేదు ఒక చెక్ చేస్తాము పాట పాడి అంటే ఎంత సుందరంగా పాడతారని నాకు మంచి తెలుసు. అంటే బైబుల్ ఎలాగున్నారు, వాక్యం ఎలాగున్నారు? కష్టం. ఎంతమంది బైహార్డ్గా ఒక 30 వాక్యం చెప్పొచ్చు, బైబిల్ చూడకూడదు. 30 వాక్యం నేను చెప్తాను, ఇక్కడ వచ్చేన్ని ఎంతమంది మీరు చెప్పొచ్చు? చెప్పండి. చూడండి, భయం ఉంది లోపల. ఏముంది? భయం ఉంది. ఒక 30 సినిమా పేరు చెప్పంటే రక్షణ పొందుకోండి ఎంతో ఇయర్ అయింది, ఇప్పుడు కూడా 30 లేదు. కావాలంటే 100 కూడా చెప్తారు. బైబుల్ ఒక 30 వాక్యం చెప్పంటే ఏం లేదు. ఎందుకంటే బిట్టర్నెస్. బైబుల్ ఓన్లీ విన్నాలా, జ్ఞాపకం లేదు. బైబుల్ గురించి ప్రేమం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబుల్ దేవుడన్నే చాలా వ్యక్తికి తెలియదు. బైబుల్ అది పాస్టర్ ప్రీచింగ్ చేస్తున్న ఒక పుస్తకం. సండే రోజు ఉపయోగం చేస్తున్న సండే స్కూల్ బుక్. ఏం బుక్ అది? పేరు చూడండి ఎలాగా పెట్టారు. ఏం బుక్ అంటే సండే స్కూలు బుక్. ఇది సండే స్కూల్ బుక్ లేదు. ఇది 365 daysకు ఉపయోగం చేస్తున్న ఒక బుక్. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. పరిశుద్ధ నామముకి మహిమ. గ్రోత్ ఉన్నాలా. 4th పాయింట్ చదవండి. మాథ్యూ 7:18 ఉంది. మళ్ళీ పాయింట్ ఏమని చెప్తాను. మాథ్యూ 7:18. మాథ్యూ 7:18. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు. నేను చెప్పాను కదా ఎంత చెట్టు వచ్చింది. 2 చెట్టు. ఒక చెట్టు పేరేమి? మంచి చెట్టు. ఇంకొక చెట్టు పేరేమి? పనికి మాలిన చెట్టు. ఆడాం వచ్చి మంచి చెట్టు లేదు, యేసునే మంచి చెట్టు. అంటే యేసు నెక్స్ట్ లెవెల్ ఏమైపోయారు? వరల్డ్లో వచ్చి మంచి చెట్టు అయిపోయారు. ఇప్పుడు మీరు నేను కూడా నెక్స్ట్ లెవెల్ ఏం పోవాలా? చెట్టు కావాలా. యేసు మంచి చెట్టు అంటే మీరు ఎలాగ ఉండాలా? ఉండాలి. బట్ బైబుల్ ఏం చెప్తుంది చూస్తామా? లూకా 23:31. యేసు ఏం చెప్తాడు చూడండి. లూకా 23:31. లూకా 23:31. వారు పచ్చిమ్రానుకే
మ్రానుకే ఆ, ఇలాగు చేసిన ఎడల ఆ. ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పెను. యేసు చెప్తున్నారు, గ్రీన్ ట్రీ నాకే ఇలాగా చేస్తారంటే, పరిశుద్ధంగా ఉన్న ట్రీ నాకే కొడతారు, అపమానం చేస్తారు, ఇలా చేస్తారంటే మీరు ఏం ట్రీ? మీరు సాఫ్ట్ ట్రీ లేదు, వెరీ హార్డ్ ట్రీ. మీకేమేం చేస్తారని అంటే, యేసు ప్రభు మంచి పరిశుద్ధమైన సాఫ్ట్ ట్రీ. హల్లెలూయా. గ్రీన్ ట్రీ. హల్లెలూయా. ఇప్పుడు యేసుకు ఫాలో చేస్తున్న మీలు నాలు ఏ క్యారెక్టర్ రావాలా? మంచి చెట్టు, మంచి ఫలం ఇవ్వాలా, అంటే గ్రీన్ అవ్వాలా, పాప స్వభావం ఏమవ్వాలా, పోవాలా. అందుకు ఏం చేస్తారంటే, ఈ గార్డెనింగ్ పని చేస్తారు. చాలా మందికి తెలుసు. ఒక చెట్టు ఖరాబ్ అయింది అనుకోండి, ఒక చెట్టు స్వీట్ లేదు, ఖరాబ్ అయింది, ఏం చేస్తారు తెలుసా? మంచి చెట్టు అక్కడ పెట్టేసి ఏం చేస్తారు? బైండ్ చేస్తారు. అప్పుడు మంచి చెట్టులో ఉన్న స్వభావం ఎక్కడొచ్చేస్తుంది? ఆ కెట్ట చెట్టులో వచ్చేస్తుంది. అలాగే యేసు అన్న మంచి ట్రీ, మంచి చెట్టు ఖరాబుగా ఉన్న మన చెట్టులు ఏం చేయాలా? జోడించాలా. వాక్యము మనములు జోడించినప్పుడు మనకు కూడా మంచి చెట్టుగా మార్పడిచినికి అవకాశం ఉంది. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా చెప్తామా? మనం చెట్టే, మళ్ళీ మంచి చెట్ట, బ్యాడ్ ట్రీనా, గుడ్ ట్రీనా ఎవరే చెప్పాలా? చెప్పండి. మనం బ్యాడ్ ట్రీనా, గుడ్ ట్రీనా ఎవరు చెప్పాలండి? వేరే వ్యక్తి చెప్పాలా? మన మనసాక్షికి తెలుసు మనం ఎలాగా చెట్టు అని. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 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 అది మీరే ఆలోచన చేసుకోండి. నెక్స్ట్, ఇప్పుడు చెట్టు అయింది, మరం వచ్చింది, ట్రీ వచ్చింది. ట్రీలో నెక్స్ట్ ఏమొస్తుంది? యేసు ఏమో జోబ్ 14:9, జోబ్ 14:9 చదవండి. 14:7 నుంచి చదవండి. యోబు 14:7-9 చదవండి. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దాని లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. చూడండి, యోబు చెప్తున్నారు, ఒక మరం ఉంది, ఒక ట్రీ ఉంది. ఆ ట్రీకు కట్ చేస్తే కూడా మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఏమవుతుంది? చిగురు వస్తుంది. అంటే ఇది యేసు మరణము పునరుత్థానం గురించి ఒక రహస్యము. మట్ట చిగురు వస్తుంది అని చెప్పేసి అక్కడ ఒక బ్రాంచ్ అని చెప్తుంది. ఏమి బ్రాంచ్? ట్రీలో ఏమి వస్తుంది? బ్రాంచ్. ఇప్పుడు మనందరూ ట్రీ చూసాం. ట్రీలో నెక్స్ట్ ఏమొస్తుంది? బ్రాంచ్. బ్రాంచ్లో ఫైనల్గా ఏముంది చూస్తాం. ఇప్పుడు ట్రీ అయిన తర్వాత నెక్స్ట్ ఏం రావాలా? ఒక చెట్టు పెరుగుతుంది, ట్రీ అయింది. ట్రీలు ఏం రావట్లేదు, బ్రాంచ్ రావట్లేదంటే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఆ ట్రీ ఏం చేయాలా? కట్ చేయాలా, అది వేస్ట్. అంటే యేసు ప్రభు నెక్స్ట్ ఏమయ్యారు? బ్రాంచ్గా అయ్యారు. అంటే మీరు కూడా నెక్స్ట్ ఏం అవ్వాలా? బ్రాంచ్గా అవ్వాలా. ఎక్కడుంది వాక్యము? చదవండి. జెరమియా 23:5, జెరమియా 23:5 చదవండి. జెరమియా 23:5. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. నీతి చిగురు అంటే ఆ బ్రాంచ్కి చిగురు అన్నీ అలాగ వచ్చింది. నీతి చిగురు. యేసు పేరేమండి? అంటే బ్రాంచ్ ఆఫ్ రైచియస్నెస్, నీతి చిగురు. అంటే మీరు కూడా ఏం చిగురుగా ఉండాలా? ఏం బ్రాంచ్గా ఉండాలా? యేసుకు ఇంకొక పేరు నీతి మరము. యేసు ఏం చెట్టు? నీతి చెట్టు. మంచి చెట్టు, నీతి చెట్టు. ఇప్పుడు మీరు కూడా చెట్టు అంటే, యేసు మీ మార్గం అంటే మీరు కూడా ఏం చెట్టుగా ఉండాలా? అన్యాయ చెట్టుగా ఉండాలా? అధర్మం చెట్టుగా ఉండాలా? అనీతి చెట్టుగా ఉండాలా? ఏం చెట్టుగా ఉండాలా? నీతి చెట్టుగా ఉండాలా. చెప్పండి అందరూ, నేను నీతి చెట్టుగా ఉండాలా? నీతి చెట్టుగా ఉండాలి. నీతి
చిగురుగా ఉండాలి. హల్లెలూయా. చిగురు ఎలాగ ఉండాలంటే నీతిగా ఉండాలి. ఆ బ్రాంచ్, ఆ వస్తున్న బ్రాంచ్, గ్రోతులు వస్తున్న బ్రాంచ్ ఎలాగుండాలా? నీతిగా ఉండాలా. ఎంత పాయింట్ అయింది? 5 అయింది. ఎక్కడున్నారు? 5 అయింది. నంబర్ 1 ఏం చెప్పండి? నంబర్ 1 సీడ్, నంబర్ 2 వేరు, నంబర్ 3 లేదు లేదు లేదు. ఎలాగున్నారు? మొదటి వెద ఏమండి? సీడు. 2 వేరు. 3 ద్రాక్షవల్లి అంటే మీడియం సైజు ట్రీ లేదు ఇంకా. 4th ఏమండి? చెట్టు, మంచి చెట్టు. 5th ఏమండి? బ్రాంచ్, చిగురు. ఆ చెట్టు నుంచి వస్తున్న చిగురు నీతి చిగురుగా ఉండాలా. ఇదన్నీ యేసు ప్రభు అంటే ఇదన్నీ ఎవరికి రావాలా? మన జీవితంలో కూడా రావాలా. లేదంటే యేసు స్వామికి ఆరాధన చేయవద్దండి. హలో, నాకు యేసు స్వభావం వద్దండి, నా స్వభావంలో ఉంటాను, జస్ట్ యేసు ప్రభుకు ఆరాధన చేస్తానంటే అలాగ యేసు మీకు వద్దు. యేసు ప్రభువు అలాగా నేను కూడా ఉండాలా ఈ భూమిలో అంటే మాత్రము యేసు ప్రభుకు ఏం చేయండి? ఆరాధన చేయండి. ఆరాధనకు మాత్రం యేసు, ఆశీర్వాదంకు మాత్రం యేసు. క్యారెక్టర్ వచ్చినప్పుడు యూదాస్ క్యారెక్టర్. ఏం క్యారెక్టర్? ఆరాధనకు ఎవరు కావాలా? యేసు కావాలా. ఆశీర్వాదంకి ఎవరు కావాలా? డబ్బుకి ఎవరు కావాలా? మ్యారేజ్కి ఎవరు కావాలా? ఆరోగ్యంకి ఎవరు కావాలా? క్యారెక్టర్కి మాత్రం ఎవరు కావాలా? యూదాస్ కావాలా. అలాగా ఎవరు క్యారెక్టర్ ఉండాలా? మీరు పని చేస్తున్న ప్లేస్లు యూదాస్ క్యారెక్టర్గా ఉంటే ఎవరన్నా యేసుకు ఫాలో చేస్తారా? రోడ్డులు పోతున్నప్పుడు మీరు యూదాస్ క్యారెక్టర్గా ఉంటే ఎవరన్నా మీకు ఫాలో చేస్తారా? అంటే మీరు ఆరాధన చేస్తున్న దేవుడు ఎవరని మీ ఆరాధన చూసి ఎవరు చెప్పకూడదు, మీ క్యారెక్టర్ చూసి చెప్పాలా. క్లాప్ కొట్టేసి దేవునికి మహిమపరచండి. ఆ క్యారెక్టర్ రావాలంటే ఈ 5 గుణము మీకు ఉండాలి. హల్లెలూయా. 6th నంబర్ ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ ఇన్ 5 minutes. 6th పాయింట్. ఇప్పుడు చిగురులో ఏం రావాలా? నెక్స్ట్ ఫలం రావాలా. ఏం రావాలా? ఫలం. ఇది 6th ప్లేస్. ఫలం రావాలా. ఎక్కడుంది ఫలం గురించి? ఫిలిప్పీ 1:10. ఫిలిప్పీ 1:10. ఫిలిప్పీ 1:10. మీ ప్రేమ తెలివితోనూ యేసుక్రీస్తు అయిన నీతి ఫలము. ఆయన పేరు నీతి చెట్టు మాత్రం లేదు, నీతి చిగురు మాత్రం లేదు. ఆయన ఫలం కూడా ఏమండి? ఈ భూమిలో వచ్చి ఏం ఫలం ఇచ్చారు ఆయన? అందరూ మాట్లాడాలండి. నీతి ఫలం. మీకు చూస్తే అబ్బా ఇంత ఒక మంచి వ్యక్తి, ఇంత ఒక గుడ్ క్యారెక్టర్ ఎవరు లేదని చెప్పాలా. అలాగుంటారు చర్చిలు. మీరు ఇల్లుకు వచ్చి సాక్షి అడగాల. వైఫ్ గురించి హస్బెండ్కు, హస్బెండ్ గురించి వైఫ్కు. అప్పుడు ఎగ్జాక్ట్ రూపం ఏమవుతుంది తెలుస్తుంది. చర్చిలు మాత్రం ఎలాగుంటారంటే అబ్బా ఈ సిస్టర్ అలాగా ఎవరు లేదండి, మాటలు కూడా మాట్లాడలేదు, ఈ బ్రదర్ అలాగా ఎవరు లేదండి. చర్చిలు కొంచెం శబ్దముగా మాట్లాడండి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ఏం ఫలం ఇచ్చారు? నీతి ఫలం ఇచ్చారు. మీరు నేను ఏం ఫలం ఇవ్వాలా? నీతి ఫలము ఇవ్వాలా. చదవండి గలాతియన్ 5:22. మనందరికీ తెలుసు కదా, గలాతియన్ 5:22 చదవండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇక్కడ ఒక పెద్ద లిస్టే ఉంది. ఈ ఫలమన్నీ ఇస్తే మాత్రం అది ఏం ఫలము? నీతి ఫలం. 2 Peter 1:8 చదవండి. 2 Peter 1:8. 2 Peter 1:8. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో
మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఏం ఫలము? ఏం ఫలము? నీతి ఫలం. లేదమ్మా, అక్కడేముంది? ఏం ఫలము? చెప్పండి. అది మైనస్ పాయింట్లు ఉంది, అందుకే అడుగుతున్నాను. చెప్పండి. మీరు క్రీస్తునందులో ఉంటే మీరు ఖచ్చితంగా నీతి ఫలం ఇస్తారు. వేరే ఏం ఫలం రావట్లేదు అక్కడ. ఏం ఫలము? సోమరులైన ఫలం అంటే ఏమి? లేజినెస్సా? అలా కూడా ఫలం ఉందంటే చూడండి. అది హిందీలో ఏముంది బ్రదర్? అంటే అర్థం చెప్పండి. వెరీ గుడ్. పనికి అంటే తిన్నికి ఏం లేదు, అది పండే ఫలమే, బట్ అది పనికి లేదు, వేస్ట్ ఫలం. అంటే ఏం ఫలం అది? అలాగుండాలా మనము? క్రీస్తునందు ఉంటే మీరు వేస్ట్ ఫలగా ఉన్నట్లేదు అని బైబిల్ చెప్తుంది. అంటే క్రీస్తునందు ఉంటే ఏం ఫలముగా ఉండాలా? దేవుడు మనకి తినాలా, ఆ లెవెల్కు మనము పండుగ ఫలముగా ఉండాలి. హల్లెలూయా చెప్తామా? ఇంకొక పండుగ గురించి చెప్తుంది యాకోబు 3:18, జేమ్స్ 3:18. జేమ్స్ 3:18 చెప్పండి. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. మళ్ళీ వచ్చింది నీతి ఫలము, నీతి ఫలము. ఇదేమండి నీతి ఫలము? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా ఉంది, మీరు బైబిల్లో రీసెర్చ్ చేయాలా. యేసు బ్యాప్తిజమా తీసుకొనికి వచ్చారు, జాన్ ది బ్యాప్టిస్ట్ తోట వచ్చారు. ఆయన అడుగుతున్నారు, ప్రభు నేను మీకు ఇవ్వకూడదు, మీరు ఎవరికి ఇవ్వాలా? నాకు బ్యాప్తిజమా ఇవ్వాలా? అప్పుడు యేసు ఏం చెప్పారు? లేదు, ఇది తండ్రి ఇచ్చిన ఆర్డరు, ఇది నెరవేరించాలంటే ఇప్పుడు మీరు నాకేం చేయాలా? అనుమతి ఇవ్వాలా. ఇలాగా మనమందరూ దేవుని నీతి ఏం చేయాలా? నెరవేరించాలా. అంటే దేవుని ఆజ్ఞ ఏ వ్యక్తి ఫాలో చేస్తారో అదే నీతియ ఫలము. హల్లెలూయా. మీరు బైబుల్ అలాగా యాక్సెప్ట్ చేసి ఫాలో చేస్తే మీరు ఏం ఫలం ఇస్తున్నారని అర్థము. మాట్లాడండి. నీతి ఫలం. బైబిల్ వింటున్నారు, ఫాలో చేయట్లేదంటే మీ తోట ఏం ఫలం లేదు, నీతి ఫలం లేదు. ఎప్పుడు సైలెంట్గా, అంటే ఎప్పుడు శాంతం ఫలం ఇవ్వాలా, అప్పుడు ఏం చేయాలా? ఇవ్వాలా. హస్బెండ్ కొంచెం శబ్దంగా మాట్లాడతారని అండి, ఏం ఫలం ఇవ్వాలా ఆ టైంలో? చెప్పండి. హస్బెండ్ వచ్చి అవుట్ సైడ్ ఏమో పని చేసి ఇల్లుకి వస్తారు, ఏమో టెన్షన్ ఆయనకి. ఎందుకంటే ఇల్లుకి వస్తే సైలెంట్గా ఉంటారా మీరు? డబ్బు ఎక్కడా అని అడుగుతారు, అది ఆయన టెన్షను. ఇప్పుడు వచ్చినప్పుడు మీరేం ఫలం ఇవ్వాలా? ఒక వాటర్ ఇచ్చి, టీ కాఫీ ఏమన్నా కావాలయ్యా, ఇదన్నీ అడిగి శాంతంగా ఫలం ఇస్తే ఆయన కూడా ఆ ఫలం ఏమవుతుంది? వస్తుంది. మీరు లోపల వచ్చినప్పుడే ఏం ఫలం ఇస్తారు? టెన్షన్ ఫలము, ఆత్రాత్రమైన ఫలము. ఇదన్నీ చేస్తే ఆయన ఫలం ఏమైపోతుంది? ఖరాబ్ అయి 2 ఫలము వేస్ట్ అయిపోతుంది. నీతి ఫలము, దీర్ఘశాంతి, ఎక్కడ ఏ ఫలం ఇవ్వాలా ఆ ఫలం ఇవ్వాలా. హల్లెలూయా. అంటే 6th పాయింట్లు ఏమి ఇవ్వాలా? ఫలము ఇవ్వాలా. ఫైనల్గా ట్రీలు వెరీ వెరీ అట్రాక్షన్ ఏమో చెప్పండి. అన్నీ అయింది, 6th పాయింట్ చెప్పేశాను. లాస్ట్ ట్రీలు ఉన్న లాస్ట్ పాయింట్ ఏం చెప్పండి? లీవ్స్. వెరీ గుడ్. ఏమండి? ఒక ట్రీ అన్ని గుర్తు చేయాలంటే ఏమున్నాలా? లీవ్స్ ఉన్నాలా. యేసు ప్రభు కూడా మినిస్ట్రీకి పోతున్నారు. ఒక మరం ఎలాగుంది? గ్రీన్గా ఉంది. నియర్ బై వచ్చి చూస్తే ఏం లేదు, ఫలం లేదు. ఇది ఎవరంటే క్రిస్టియనే. ఇది ఎవరు? క్రిస్టియనే. లాంగ్ నుంచి చూస్తే హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ లార్డ్, ఓ ఎంత మంచి వ్యక్తి. నియర్ బై వస్తే ఏం లేదు, ఫలం లేదు. ఏం చేశారు యేసు ఆ ట్రీకి? శపించారు. రిటర్న్ వచ్చినప్పుడు ట్రీ ఏమైంది? ఇది ఫస్ట్ కమింగ్, సెకండ్ కమింగ్. ఫస్ట్ కమింగ్లో వచ్చి చూస్తారు, ఫలం ఇస్తారా, ఇవ్వలేదా, శాపమే. సెకండ్ కమింగ్లో ఏమైపోతుంది? చెట్టు ఏమైపోతుంది? నశించిపోతుంది. ఇది ఆవకూడదంటే ఫస్ట్ కమింగ్లో ఏమి ఇవ్వాలన్న మనము? ఫలం ఇవ్వాలా.
ఫలం ఇవ్వాలంటే చెట్టు ఎలాగుండాలా? గ్రీన్గా ఉండాలా. ఎలాగుండాలా? గ్రీన్గా ఉండాలి. చెట్టు ఎలాగుండాలా? గ్రీన్గా ఉండాలి. ఇప్పుడు చదవండి ప్రకటన గ్రంథము 22:2. అక్కడ ఒక లీవ్స్ గురించి చెప్తుంది. జల్దీ. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది ఆ నది, ఒక నది ఉంది అంటే నిత్య జీవంలో ఒక కొత్త జెరూసలేంలో ఒక నది ఉంది. ఆ నది లెఫ్ట్ రైట్ సైడ్ లో ఏముందంటే జీవవృక్షం ఉంది. అది నెలకు ఫలించుచు నెలకు ఏమిస్తుంది? ఫలమిస్తుంది. వినండి, నిత్య జీవంలో కూడా నది ఉంది. ఏముంది? జీవవృక్షం ఉంది. అక్కడ చూడండి మంత్ వచ్చింది. నిత్య జీవంలో కూడా మంత్ ఉంది. మంత్ ఉందంటే వారం ఉంది, దినం ఉంది పరలోకంలో కూడా. హల్లెలూయా. ప్రతి నెల ఏమిస్తుందంటే 12 విధమైన ఫలం ఇస్తుంది. ఎంత? చదవండి. 12 కాపులు కాయను. సరే, ఇది అయింది. ఫలం ఇస్తుంది. మళ్ళీ ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. పండు తినాలా, ఫలము తినాలా. ఆకులు అంటే ఏమి? లీవ్సా? కరెక్టా? లీవ్స్కి ఏమి తెలుగులో? ఆకులు. లీవ్స్ అందరికి ఏమిస్తుందంటే స్వస్థత పరుస్తుంది. హల్లెలూయా. మీకు తెలుసా, మీకు స్ట్రెంత్ కావాలంటే యాపిల్ ఏం చేయాలా? తినాలా. మీకేమన్నా గాయం స్వస్థత రావాలంటే ఏ ఫ్రూట్ కూడా పెట్టకూడదు, ఫ్రూట్స్ లీవ్ పెట్టాలా. అర్థమైందా మీకు? ఆకులు పెట్టాలి అంటే ఫ్రూట్ తినాలా. మళ్ళీ లీవ్స్ ఏం చేయాలా? ఆ లీవ్స్ క్రష్ చేస్తే ఏమొస్తుంది? చారు వస్తుంది, లిక్విడ్ వస్తుంది. అది గాయంలో పెట్టేస్తే ఏమవుతుంది మీకు? ఇప్పుడు కూడా ఆ పద్ధతి మన భారతదేశంలో ఉంది. ఇది ఎక్కడ వచ్చింది అంటే బైబిల్ నుంచి వచ్చింది. హల్లెలూయా. సిద్ధ భారతదేశం అని చెప్తారు. ఇది కన్ని రూట్ బైబిలే. హల్లెలూయా. ఆ బైబిల్ ఆ లీవ్స్లో ఏముందంటే ఆరోగ్యం ఉంది. ఆరోగ్యం ఉందంటే ఏం రాకూడదు? ఇంకొక వాక్యం ఉంది, యూదా 1:12 చదవండి. యూదా 1:12. ఆరోగ్యం ఉంటే ఆ లీవ్స్లో ఏం రాకూడదు? చదవండి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులో దొంగమెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు గాను, కాయలు రాలి ఫలము లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెగిలింపబడిన చెట్లు గాను. ఏమేమి వచ్చింది ఇక్కడ? ఫలం వచ్చింది, వేరొచ్చింది, చెట్లు వచ్చింది, మళ్ళీ లీవ్స్ వచ్చిందా? లీవ్స్ రాలేదా? మళ్ళీ వేరే ఏమేమి వచ్చింది? చెట్లు వచ్చింది, వేరు వచ్చింది, ఫలం వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఆ చెట్టు గురించి 2 సారి చనిపోయిన చెట్టు. ఏమండి? అంటే ఏమి అర్థం తెలుసా? ఒక ట్రీ ఒక టైం చనిపోతే మళ్ళీ నీళ్లు పెట్టి క్లీన్ చేసి ఏం ఇవ్వచ్చు? మళ్ళీ జీవం ఇవ్వచ్చు. మళ్ళీ ఒక ట్రీ 2 టైము చనిపోతే మళ్ళీ ఏం లేదు. అలాగే ఒక మనిషి గురించి మాట్లాడుతుంది బైబిల్. ఆ ట్రీ ఎవరంటే మనుషుడే. మీరు ఒక్క టైము చనిపోతే యేసు ప్రభు మళ్ళీ ఏం చేస్తారు? మీకు లేస్తారు. మీరు 2 టైము చనిపోతే ఎక్కడ పోవాలా? బాతాల నరకమే పోవాలి. అంటే ఒక్క టైం ఆల్రెడీ చనిపోయాము, ఇప్పుడు క్రీస్తునందు బతికి నిత్య జీవం మళ్ళీ పోవాలా. ఆ ఆపర్చునిటీ మిస్ చేస్తే ఎక్కడ పోవాలా? మళ్ళీ నిత్య నరకం పోవాలా. ఇదన్నీ జరగకూడదంటే మళ్ళీ బ్యాక్ టు Psalm 1:3 కంప్లీట్ చేస్తాను నేను. Psalm 1:3లో ఉన్న ఆ లీవ్స్ ఎలాగుంది చూడండి. ఇప్పుడు Psalm 1:3లో ఉన్న లీవ్స్ ఎలాగుంది? అతడు నీటి కాలువల యోరను నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. తన కాలంలో ఫలం ఇస్తుంది,
చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. లీవ్స్ గురించి ఏముందమ్మా అది చదివి. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. తన కాలంలో ఫలమిచ్చిన చెట్టు అంటే ట్రీ. మళ్ళీ లీవ్స్ గురించి ఏముంది? ఆకు వాడనంటే ఆ లీవ్స్ ఏమయ్యట్లేదు, వాడిపోలేదు. అందుకే నేను చెప్తాను, చర్చికి వచ్చినప్పుడు ఎలాగ ఉండకూడదు, వాడిపోకూడదు. ప్రైజ్ లాడ్ అంటే ప్రైజ్ లాడ్. ఎలాగున్నారంటే ఏమో ఉన్నాను. మీరు ఒక టైం చెన్నిపోతే పర్వాలేదు, 2 టైం ఏం చేయకూడదు. ట్రీ ఎలాగుంటానంటే, ట్రీ చూడండి, ట్రీ ఫ్రెష్గా ఉంటేనే అది ట్రీ. ఆ లీవ్స్ ఎలాగుండాలా? లీవ్స్ అంటే మన అవుటర్ పార్ట్, బాడీ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలా. హృదయ లక్షణము ఎక్కడ కనపడాలా? మీ ముఖం డల్లుగా ఉంటే వేరే ఎవరు కూడా ప్రవచనం చెప్పనికి వద్దు, మీకు మీరే ప్రవచనం చెప్పుకునండి. మీ హృదయంలో సంతోషం ఉంటే ఎక్కడుంటుంది? మీ ముఖము డల్లుగా ఉంటే నిర్ణయం తీసుకోండి. ఆ డల్నెస్ ముఖం లేదు ఎక్కడ. మీరు ఏం పాండ్స్ పౌడర్ పెట్టుకుంటే కూడా, ఏం క్రీమ్ పెట్టుకుంటే కూడా అది ఏమీ సరిపడికి సాధ్యం లేదు. అక్కడ ఏం లేదు, లోపల ఏం లేదంటే శామ్స్ 1, 2 లేదు. ఇదన్నికి శామ్స్ 1, 2 లేదు. అక్కడ ఏముంది? అక్కడ చదవండి, కంప్లీట్ చేస్తాం. కీర్తన 1, 2. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ధర్మశాస్త్రంలో ఆనందం లేదు. ఎందుకు? ముఖము డల్గా ఉంది, ఎవరో చెన్నిపోయారో అలాగా ఉంది ముఖము చాలా వ్యక్తికి. ఎందుకంటే ధర్మశాస్త్రం గురించి ఏం లేదు, డబ్బు గురించి ఏముంది? హస్బెండ్ డబ్బు తీసుకొని వస్తే, ఓ నా హస్బెండ్ అలాగా ఎవరు లేదు, డబ్బు లేదంటే చాలా ఇల్లులు అలాగనే పరిస్థితి. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్, డబ్బు మన సంతోషం లేదు, ప్రేమం లేదు. అక్కడ బైబిల్ ఉంది, ధర్మశాస్త్ర మీకేముండాలా అంటే ఆనందించి దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే ఈ కిందకున్న చెట్టు మంచి ఫలమిస్తుంది, ఆ లీవ్స్ అన్నీ వాడదు, అది మంచి ఫ్రెష్గా ఉందంటే ఆ చెట్టు కనెక్షన్ ఎక్కడుంది? దినారాత్రి కనెక్షన్ ఎక్కడుంది? వాక్యంలో ఉంది. వాక్యంలో ఆనందించి వాక్య సంబంధంలో ఉన్నారు. అందుకే ప్రాణ సంతోషముగా ఉంది, ఆత్మ సమాధానముగా ఉంది, శరీరం నీతిలో ఉంది. తక్క కాలంలో ఫలమిస్తున్నారు, లీవన్నీ ఫ్రెష్గా ఉంది. ఆయన కైపెట్టి ఏం పని చేస్తే కూడా కార్యం ఏమవుతుంది? సక్సెస్ఫుల్. హల్లెలూయా చెప్పండి. మీ కార్యం ఎలాగుంది? అయ్యా ప్రేయర్ చేయండి అయ్యా, ఏం చేస్తే కూడా ఏమవుతలేదు, సక్సెస్ఫుల్. అంటే అమ్మా మీకు సక్సెస్ఫుల్ లేదంటే సేవకుడు మనం ప్రేయర్ చేస్తే సక్సెస్ రావట్లేదు. మీకు సక్సెస్ రావాలా అంటే శామ్ 1, 2కు రావాలా. వాక్యం ఏం చేయాలా? ప్రేమించాలా, ధ్యానించాలా. అప్పుడు మీరు కై పెట్టి చేతి పెట్టి చేస్తున్న అన్ని కార్యం ఏమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసు నంబర్ 1 విత్తనం, యేసు నంబర్ 2 వేరు, యేసు నంబర్ 3 ద్రాక్ష వల్లి, యేసు నంబర్ 4 మంచి చెట్టు, యేసు నంబర్ 5 చెప్పండి బ్రాంచ్, యేసు నంబర్ 6 ఫ్రూట్, యేసు నంబర్ 7. ఇలాగా యేసు అన్న చెట్టులు 7 రహస్యం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మీరు కూడా ఒక చెట్టు అంటే ఈ 7 క్యారెక్టర్ ఎక్కడ రావాలా? మీలు నాను రావాలి. ఇదన్నీ రావాలంటే స్టార్టింగ్ పాయింట్ ఏమమ్మా? చెట్టు లేదు, విత్తనం. హల్లెలూయా. ఆ విత్తనం విత్తపడిందా? వాక్యంలో విత్తపడిందా? వేరుగా ఉన్నారా? మంచి మీరు ట్రీగా ఉన్నారా? ఫలమిస్తున్నారా? ఇదన్నీ చెక్ చేసుకోండి. ప్రార్థన చేస్తాము. హోలీ స్పిరిట్ గాడే మీకు ఇప్పుడు మాట్లాడి మీరు ఎవరు, ఏ స్టేజ్లో ఉన్నారు, మంచి చెట్ట తప్పు చెట్ట, ఫలం ఇస్తున్నారా లేదా అన్న మాట్లాడుతున్నారు. అప్పుడు ఏం చేయాలా? రిపెండ్ అవ్వాలా.
బైబిల్ ప్రేమం చేయలేదు, వాక్యం ధ్యానం చేయలేదంటే రిపెండ్ అయ్యి సమర్పణ చేసినప్పుడు మీరు చేస్తున్న అన్ని కార్యము దేవుడు సక్సెస్ఫుల్గా మార్పాడు చేస్తారు. హల్లెలూయా. కన్ను మూసుకొని ప్రార్థన చేస్తాం. లెట్ us ఆల్ క్లోజ్ అవర్ ఐస్. అందరూ కూడా కన్ను మూసుకొని వినిన వాక్యము కొంచెము మీ ఎదురు తీసుకొని రండి. మీ వినిన వాక్యము మీరు కన్ను ముందు తీసుకొని రండి. వాక్యము జ్ఞాపకం చేసుకునండి. విత్తనం నా హృదయంలో ఉందా? యేసన్న వేరుగా నా వాక్యము వేరుగా నాలో ఉందా? చెక్ చేసుకోండి. మంచి చెట్ట ఫలం మంచి ఇస్తున్నానా లేదా చెక్ చేసుకునండి. చెక్ చేసి అందరూ కూడా మౌత్ ఓపెన్ చేసి దేవుడు ఇచ్చిన వాక్య కొరకు వందనాలు చెప్పండి. హల్లెలూయా. ఎవరు కూడా సైలెంట్గా ఉండకూడదు. హల్లెలూయా. అందరూ కృతజ్ఞత చెప్పాలా. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడా హల్లెలూయా. కుమారుడైన దేవుడు హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా హల్లెలూయా. మీరు ఇచ్చిన వాక్య కొరకు సత్య కొరకు వందనాలు ప్రభువా. హల్లెలూయా. లెట్ us pray. తండ్రి అయిన దేవుడా, మీ కుమారుడు యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని సహాయం నుంచి మీ సన్నిధిలో వస్తున్నాను. ఒక ట్రీ గురించి మంచి సత్యము 7 రహస్యము మీరు ఇచ్చారు ప్రభువా. వందనాలు. అదన్నికి ఆరంభము బీజము ప్రభువా. సీడ్ మన హృదయంలో ఆ మంచి వాక్యమైన సీడ్ వచ్చి వేరుగా నిలబడించి మంచి మరముగా మంచి చెట్టుగా మంచి ఫలం ఇవ్వాలా. ఇదన్నీ జరగాల అంటే మీ వాక్యము ప్రతిరోజు వాక్యంలో నిలబడిచున్నాలా ప్రభు. ఆశీర్వదించండి. వచ్చిన అందరికీ, కుటుంబంకు, వర్క్ మినిస్ట్రీ అందరికీ ఆశీర్వదించండి. వస్తున్న దినములు ఈ సత్యము ఇల్లుకు పోయి మళ్ళీ రీడ్ చేసి ధ్యానం చేసి మంచి చెట్టుగా, హస్బెండ్ ఒక మంచి చెట్టుగా, వైఫ్ ఒక మంచి చెట్టుగా, చిల్డ్రన్ ఒక మంచి చెట్టుగా, సంఘం ఒక మంచి చెట్టుగా, మినిస్ట్రీ ఒక మంచి చెట్టుగా, వర్క్ ఒక మంచి చెట్టుగా ఉన్ని జీవనం చేసినకి సహాయం చేయండి. ఆశీర్వదించండి, కాపాడండి. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని సాయం నుంచి ప్రార్థన చేసి వేడుకుంటాము తండ్రి. అందరూ చెప్తామా? ఆమేన్. హల్లెలూయా.